రాధా, ఆ తాళెందుకురా? చెప్తాను నాన్న, ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తాను. ఇది నేను తన మెడలో కట్టాలని రాణి చేయించి పెట్టుకుంది. నా చేతులతో తన మెడలో కట్టినప్పుడే తన జీవితానికి సార్థకత వస్తుందని ఎన్నో కలలు కంది. మా ఇద్దరు మనసులు కలిసినప్పుడే మనువయింది అని ఎన్నోసార్లు అందరికీ చెప్పాం. కానీ జనానికి కావాల్సింది మనసులు కలవటం కాదు, మెడలో కనిపించే ఈ తాళి కావాలి. అది తన మెడలో లేనంత వరకు రాణి పరాయి మనిషి అవుతుంది, నేను పరాయి వ్యక్తినవుతాను. మా మధ్య ఎలాంటి అనుబంధం ఉండదని మీరందరూ అనుకుంటారు. అందుకే ఇలాంటి నిందలు వేయాలని చూస్తారు. ఇంకెప్పుడు నా రాణి మీద నింద పడకుండా ఉండాలంటే నేను చేయవలసింది రాణికి సపోర్ట్ కాదు, చేసుకోవాల్సింది పెళ్ళి. అందుకే ఈ తాళి రాణి మెడలో కట్టి నా భార్యగా చేసుకుంటున్నాను. ఏంట్రా నీ అలా చూస్తున్నావు? ఇంతవరకు నిన్ను అనుమానించిన వ్యక్తి నీ మెడలో తాళెందుకు కట్టాడనా? నేను నిన్ను అనుమానించడం అంటే నన్ను నేను అనుమానించుకోవడమే అవుతుంది. నా వాళ్ళందరూ నన్ను కాదనుకున్నా సరే నీతోనే నా జీవితం అనుకున్నాను. అలాంటి నిన్ను నేను అనుమానిస్తానని ఎలా అనుకున్నావు? నా రాణి తప్పు చేయదని నాకెప్పుడో తెలుసు. నువ్వు ఆయన్ని పూర్తిగా నమ్మావు కదా, మారిపోయానన్నావు కదా. చూసావా ఆయన నిజ స్వరూపం ఏంటో? ఆయన నాటకం ఏంటో అందరికీ తెలియాలనే నేను కూడా నమ్మినట్టు ఇంతసేపు మాట్లాడాను. నిజంగా నేను నమ్మాను, నిన్ను వదిలేస్తాను అన్న ఆనందంలోనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అందుకే ఇంకెప్పుడు ఎవరు మన మధ్య దూరాన్ని సృష్టించడానికి ప్రయత్నించకుండా ఉండాలని నేను ఈ మెడలో తాళి కట్టాను. ఇప్పుడు నువ్వు రాణివి కాదు, రాధాకృష్ణ భార్యవి. నా భార్య మీద ఎవరైనా నింద వేశారంటే వాళ్ళంతు చూస్తాను. అది బయట వాళ్ళైనా సరే, చివరికి కన్న తండ్రి అయినా సరే. రాధా, మాటలు మర్యాదగా రాని. రాణి ఎలాంటి పరిస్థితుల్లో నీకు కనిపించిందో నువ్వే చెప్పావు కదా. అన్ని మాటలు నువ్వే మాట్లాడావు. సరే, నీకే నిజం తెలిసింది కదా అని నీ తరపున నేను మాట్లాడాను. ఈ రాణి నువ్వు పెళ్లి చేసుకుంటే నాకేంటి, పెళ్లి చేసుకోకపోతే నాకేంటి? నీ జీవితం బాగుండాలని కోరుకున్నాను, నువ్వు బాగా బ్రతకాలని కోరుకున్నాను. అంతేకాని మీ ఇద్దరిని విడదీయాలని నాకేం సరదాగా లేదు. ఇంకాపండి. అయినా ఏం మనిషి అండి మీరు? కన్న కొడుకు మీద ఎలాగో మీకు ప్రేమ లేదు. ఇన్నాళ్ళు డబ్బునే ప్రేమించారు, కానీ
కానీ కానీ ఆ డబ్బు మీకేమిచ్చింది? మీ పరువు తీసింది, మిమ్మల్ని జైల్లో పెట్టింది, నిలువ నీడ లేకుండా చేసింది. మానవత్వం ఉండే మనుషులు చేసే పనేనా ఇది? తన చేతి అన్నం తింటున్నారే, కనీసం కనీసం ఆ విశ్వాసం కూడా లేదా మీకు? ఒక ఆడపిల్ల విషయంలో ఇంత నీచానికి దిగజారుతారని నేను కల్లో కూడా ఊహించలేదండి. ఏంటి బాబు గారు ఇది? నా కూతురు మీద నింద వెయ్యాలని చూసారా? అది తప్పు చేసిందని నిరూపించాలనుకున్నారా? నా కూతురు మీ విషయంలో చేసిన దానికి మీరు ఎంత కృతజ్ఞత చూపించాలి? నా కూతురు నిప్పు కాబట్టి, రాధాకృష్ణ గొప్ప వ్యక్తి కాబట్టి అది తప్పు చేయలేదని నమ్మాడు. దాని మెళ్ళో తాళి కట్టి తన భార్యని చేసుకున్నాడు. అది ఆ అబ్బాయి గొప్పతనం. లేదంటే ఈరోజు నా కూతురు జీవితం ఏమై ఉండేది? చూడండి సార్, రాధా గారు నన్ను ప్రేమించినప్పుడు ఆయన కోటీశ్వరుడి కొడుకని నాకు తెలియదు. అది తెలిసిన రోజు ఆయనతో ఒక మాట చెప్పాను, మీ స్థాయికి నేను తగనండి, నన్ను మర్చిపోండి అని. అప్పుడు నాతో ఆయన ఒక్కటే మాట చెప్పారు, నేను నీ మనసును చూసి ప్రేమించాను, దానికి నా డబ్బే అడ్డమైతే ఆ డబ్బు నేనే వదులుకుంటాను, కానీ నిన్ను మాత్రం వదులుకోను అని. ఆ గొప్ప ప్రేమని చూసి నేను ప్రేమించాను. నా భర్త దేవుడు కాబట్టి, నాకన్నా ఆయనే నన్ను ఎక్కువగా నమ్మారు కాబట్టి ఈరోజు నా మెడలో తాళి కట్టి నా పరువు నిలబెట్టారు. లేదంటే ఈ పాటికి పాడ కట్టి నన్ను కాటికి పంపించుండేవారు. మీలాంటి వ్యక్తికి ఇంత గొప్ప కొడుకు పుట్టాడు. కనీసం ఇప్పటికైనా ఆయన్ని చూసి మీరు మారండి. ఇంకా ఆయనతో మాట్లాడతావేంటి? ఇది కూడా ఒకందుకు మంచికే జరిగిందిలే. ఎన్ని రోజులు మీ పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని ఎదురు చూశాను. ఈరోజు ఆయన చేసిన ఒక పని వల్ల నా కొడుకు నీ మెడలో తాళి కట్టాడమ్మా. ఇప్పుడు నువ్వు మా ఇంటి కోడలివి. ఇది ఆ దైవం తీసుకున్న నిర్ణయం అమ్మా. అదేంటమ్మా, అమ్మ ఫోటో బయటకు తీసుకొచ్చి టేబుల్ మీద ఎందుకు పెట్టావు? ఈరోజు మీ అమ్మగారు మనందరికీ దూరమైపోయిన రోజమ్మా. ఆవిడ చనిపోయిన రోజు. ఆవిడ ఫోటోకి ఈరోజు దీపం పెట్టి పువ్వులు వేసి దండం పెట్టుకోవాలి. అమ్మ ఏ లోకంలో ఉన్నా పిల్లల కోసమే ఆలోచిస్తుంది. నువ్వెలా ఉన్నావు అని ఆ ఆత్మ మదన పడుతూనే ఉంటుంది. అందుకే నువ్వు బావున్నావని చెప్పడానికి నువ్వు మనసారా దండం పెట్టుకుంటే మీ అమ్మగారి ఆత్మ శాంతిస్తుంది. అమ్మా, నువ్వు నాకు దూరం అయిపోయినా
ఈ అమ్మ నన్ను బాగా చూసుకుంటుంది. నువ్వు నన్ను ఎలా చూసుకునేదానివో నన్ను అలాగే చూసుకుంటుంది. నేనిక్కడ బాగున్నానమ్మా. నువ్వు నా కోసం బాధపడకు. ఉమా, నువ్వు నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, కానీ నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయావు. పాపకి నువ్వు లేని లోటు ఎలా తీర్చాలా అని నేను ఎంతో ఆలోచించాను. కానీ నువ్వే పంపించినట్టుగా సీత మన ఇంటికొచ్చింది. పాపని నీలాగే ప్రేమగా చూసుకుంటుంది. తను నా జీవితంలోకి వస్తే పాపకి ఇంకెప్పటికీ అమ్మలేని లోటుండదని నాకు తెలుసు. మేమిద్దరం ఒకటవ్వాలని మీ అమ్మా నాన్నగారు కూడా చాలా బలంగా కోరుకుంటున్నారు. సీత నిర్ణయం ఇంకా నాకు చెప్పలేదు. తను నన్ను పెళ్లి చేసుకునేలాగా నువ్వే ఎలాగైనా ఒప్పించు. సీత, నాకు చిన్న పనుంది, అది చూసుకుని హాస్పిటల్కి వస్తాను. సరేనండి. అమ్మా ప్రియా, నేను కూడా హాస్పిటల్కి వెళ్తాను. సాయంత్రం వస్తాను, సరేనా? ప్రియా, ఏంటమ్మా అలా చూస్తున్నావు? అమ్మ ఈరోజు చాలా కొత్తగా కనిపిస్తుంది తెలుసా? అమ్మ మా అమ్మ గురించి చెప్పింది. ఈ అమ్మ నన్ను ప్రేమగానే చూసుకుంటుంది కదా, మళ్ళీ ఆ అమ్మకి ఎందుకు అలా చెప్పమంది? అదేనమ్మా, నువ్విక్కడ బాగున్నావని మీ అమ్మకు నీతోనే చెప్పించింది. అంటే సీత నిన్ను ఎంత ప్రేమగా చూసుకుంటుందో దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. నువ్వొక పని చేశావనుకో, సీత ఎప్పటికీ మనతోనే ఉండిపోతుంది. నీకు అమ్మలాగే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. అదేంటి తెలుసమ్మా? అమ్మ నాతోనే ఉంటానని చెప్పింది కదా. చెప్పిందమ్మా, అమ్మ ఎప్పటికీ మనతోనే ఉండిపోవాలంటే ఒక బంధం ఉండాలి కదా. ఆ బంధం ఎంత తొందరగా ముడిపడితే అమ్మ మనతోనే ఉంటుందన్న నమ్మకం మనకు కూడా ఉంటుంది. మరొక పని చేయాలి, చేస్తావా? అమ్మ మనతోనే ఉండిపోతుందంటే నేనేం చేయమన్నా చేస్తాను. ఏం చెయ్యాలి? నువ్వు చెప్తే సీత కాదనదు. సీత నాన్నని పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరూ భార్యాభర్తలవుతారు. అప్పుడు సీత పూర్తిగా నీకు అమ్మ అవుతుంది. మీ ముగ్గురు ఒకటవుతారు. అలా అవ్వాలి అంటే సీత తొందరగా డాడీని పెళ్లి చేసుకోవాలి. నువ్వే అమ్మను ఒప్పించాలి. అమ్మ నేను చెప్తే ఒప్పుకుంటుందా? డాడీ కదా చెప్పాలి. లేదమ్మా, డాడీకి సీత అంటే చాలా ఇష్టం. అలాగే సీతకు కూడా డాడీ అంటే చాలా ఇష్టం. అందుకేగా నేను చెప్తున్నాను. నువ్వు చెప్తే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటుంది. వాళ్ళిద్దరు పెళ్ళైపోతేనే ఈ ఇల్లు సంతోషంగా ఉంటుంది. అమ్మ ఎప్పటికీ నీతోనే ఉంటుంది. నన్ను క్షమించు రాణి. నీ పర్మిషన్ అడగకుండా నీ మెడలో తాళి కట్టేశాను. నీకొక్క మాట కూడా చెప్పకుండా నేనెంత పెద్ద నిర్ణయం తీసుకున్నాను. అయ్యో, మీరు నన్ను క్షమాపణ అడగకూడదండి. మీరు నాకు దైవం, సర్వస్వం. నా జీవితం, నా గురించి నాకన్నా ఎక్కువగా మీరే అర్థం చేసుకున్నారు. నాకన్నా ఎక్కువగా నన్ను మీరే ప్రేమించారు. మీ ప్రేమలో గొప్పతనాన్ని కానీ, మీ గొప్ప మనసుని కానీ నేను ఎప్పటికీ అర్థం చేసుకోలేనేమోనని నాకు అనిపిస్తుంది. ఆ క్షణం మీరు నా మీద కోపాన్ని చూపించినప్పుడు నేను మనసారా ప్రేమించిన మనిషి నన్ను అనుమానిస్తున్నారని ఎంతగానో బాధపడ్డాను. నా తప్పు లేదని ఎలా నిరూపించుకోవాలా అని నాలో నేనే
ఎంతో తపన పడ్డానండి. కానీ మీరదంతా మీ నాన్నగారికి బుద్ధి చెప్పడం కోసమే నటించారు అని మీరు నా మెళ్ళో తాళి కట్టిన తర్వాత నాకు అర్థమైందండి. రాణి, ప్రేమంటే 2 అక్షరాలు కాదు, వయసులో ఉండే ఆకర్షణ అంతకన్నా కాదు, 2 మనసుల కలయిక, 2 జీవితాలను ఒక్కటి చేసే ఒక గొప్ప అనుభూతి. నా రాణి ఏంటో పూర్తిగా అర్థం చేసుకున్నాను. నువ్వే నా జీవితం అనుకుని బ్రతుకుతున్నాను. మా నాన్న నన్ను కాదన్నా, నిన్ను వదిలేయమని ఎన్నిసార్లు చెప్పినా నేను నువ్వు ఒకటే అని నేనెప్పుడూ నిర్ణయించుకున్నాను. మనిద్దరిని విడదీయాలన్న ఆలోచన ఆయనకుందని నాకు తెలుసు. కానీ దాని గురించి ఇంతలా దిగజారిపోతారని నేను అస్సలు ఊహించలేకపోయాను. ఆయన నాతో మాట్లాడినప్పుడే నాకు అర్థమైంది ఆయన మనసులో ఏముందో. నేను అక్కడే చెప్పొచ్చు, కానీ అది అక్కడితో ఆయన వదిలేరు, ఇంకో ప్రయత్నం చేస్తారు. అది నాకు ఇష్టం లేదు రాణి. అందుకే ఆయన మాట నమ్మినట్టు నటించాను. నీ గొప్పతనం ఏంటో అందరి ముందు చెప్పాలనే అందరి ముందు అలా ప్రవర్తించాను, అంతే. నా రాణి ఏంటో, నా రాణి మనసేంటో, నా రాణి గొప్పతనం ఏంటో, అసలు నా రాణి అంటే ఏంటో పూర్తిగా నాకు తెలుసు. కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నీకెప్పుడో చెప్పాను కదా, మన ఇద్దరి పెళ్ళి మన మనసులు కలిసినప్పుడే జరిగిపోయిందని. ఇంకిప్పుడు ఎవరు విడదీస్తారు? ఎవరు విడదీయగలరు? ఆడదాన్ని ప్రేమించేవాడొస్తే అదృష్టవంతురాలు అంటారు. అర్థం చేసుకునే భర్త వస్తే దాని జీవితం బాగుంటుంది అంటారు. కానీ తనకన్నా తనని ఎక్కువగా ప్రేమించే భర్త వస్తే ఆ జీవితం ఎంత మధురంగా ఉంటుందో మీ మాటలు వింటుంటే, మిమ్మల్ని చూస్తుంటే నాకు అర్థమవుతుందండి. నేను ఇంతటి అదృష్టవంతురాలినని నాకెప్పుడే తెలిసింది. మనిషికో స్నేహం, మనసుకో దాహం. మనిషికో స్నేహం, మనసుకో దాహం. లేనిదే జీవం లేదు, జీవితం కానే కాదు. మమతనే మధువు లేనిదే చేదు. మనిషికో స్నేహం, మనసుకో దాహం. అన్నయ్య, ఈ ధనుంజయ్ తలుచుకుంటే ఈ కాంట్రాక్ట్ ఇంకెవరికీ వెళ్ళదు, మనకే వస్తుంది. ఈ నియోజకవర్గంలో జరుగుతున్న అతిపెద్ద కాంట్రాక్ట్ ఇది. దీన్ని మనం చేజిక్కించుకుంటే మనకి ప్రాఫిట్ కోట్లలో ఉంటుంది. అదీ కాకుండా ఈ సిటీలో శంకర్ ప్రసాద్ పెద్ద బిల్డర్ అని మరొకసారి ప్రూవ్ అవుతుంది. ఎలాగైనా సరే ఈ కాంట్రాక్ట్ మనకొచ్చేలా చెయ్యండి. ధనుంజయ్ నాకు మంచి ఫ్రెండ్ అమ్మా. నేను నోరు తెరిచి అడిగితే కాదండు. ఈ విషయం ఫోన్లోనే చెప్పొచ్చు, కానీ ఇక్కడ దాకా వచ్చానంటేనే ఈ కాంట్రాక్ట్ నేను ఎంత ప్రెస్టీజియస్గా తీసుకున్నానో అతనే అర్థం చేసుకుంటాడు. తప్పకుండా ఇది మనకే వస్తుంది, నువ్వే చూస్తావుగా. పద. నమస్తే సార్. నమస్తే. ధనుంజయ్ గారు వచ్చారా? ఎమ్మెల్యే గారు రెడీ అవుతున్నారు, మీరు ఇక్కడ కూర్చోండి, సార్ వచ్చేస్తారు. ఆగమ్మా, ఇది విజిటర్స్ కూర్చునే ప్లేస్. అలాగా జనం ఎమ్మెల్యే నుంచి సాయం కావాలి అని అడగడానికి వచ్చి కూర్చునే ప్లేస్. మన స్థాయికి ఇక్కడ కాదు. ధనుంజయ్ క్యాబిన్లో కూర్చుందాం. నేను వచ్చానని తెలిసిన వెంటనే ధనుంజయ్ తన క్యాబిన్లోనే కూర్చోబెట్టమంటాడు. అది నాకు తనిచ్చే విలువ. వెళ్దాం పద.
నమస్కారం సార్. నమస్కారం బాబు. మీరు ఇలా వచ్చారేంటి? ఎమ్మెల్యే గారితో పని ఉంది, ఆయన కిందికి వచ్చారా? వచ్చేస్తారు సార్. మీరు వెళ్ళి ఆఫీస్ రూమ్లో కూర్చోండి, సార్కి నేను చెప్తాను. పర్వాలేదు బాబు, ఎమ్మెల్యే గారిని ఎవరు కలవడానికి వచ్చినా ఇక్కడే వెయిట్ చేస్తారని నాకు తెలుసు. పెద్దవాళ్ళని గౌరవించడం మన బాధ్యత. నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. సరే సార్. నమస్కారం. నమస్కారం. నమస్కారం సార్. బాగున్నారండి? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మీరు మా ఇంటి దాకా వచ్చారంటే ఏదో విశేషం ఉండే ఉంటుంది. అదే ఎమ్మెల్యే గారు, మీ పరిధిలో ఒక డ్యామ్ ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది కదా, దానికి చాలామంది టెండర్లు వేశారు. మా కంపెనీ నుంచి కూడా మేము టెండర్ వేశాం. ఒకసారి మిమ్మల్ని కలిసి ఒక మాట చెప్తే పని అవుతుందని మిమ్మల్ని కలవడానికి వచ్చాం. ఒక డ్యామ్ నిర్మించడం అంటే ఎంతోమంది రైతులకి, వ్యవసాయానికి ఒక మార్గం చూపించడం, వేల మంది ప్రజలకి మంచినీటి అవసరం తీర్చడం, 100 ఎకరాల బీడు భూమిని సాగులోకి తీసుకురావడం. దాని వెనకాతల ఎంత పెద్ద సంకల్పం ఉంటుంది. అలాంటి నిర్మాణంలో అవకతవకలు రాకూడదు. లాభం కోసం చేసిన అత్యాశతో మాత్రం పని చేయకూడదు. అందుకే ఆ కాంట్రాక్ట్ మీరు మాకు ఇప్పించండి అని అడగడానికి వచ్చాను. సూర్యం గారు, మీరు ఇంతలా చెప్పాలా? మీ గురించి, మీ నిబద్ధత గురించి నాకెప్పుడో తెలుసు. మీలాంటి నిజాయితీ పరులు డ్యామ్ నిర్మిస్తే 100 ఏళ్లైనా చెక్కు చెదరకుండా ఉంటుందని నాకు నమ్మకం ఉంది. నా మీద ఎవరు నిందలు వేసే అవకాశం కూడా ఉండదు. అదేంటన్నయ్యా, మనం వచ్చి చాలాసేపు అయింది కదా, ఇంకా ఎమ్మెల్యే రాలేదా ఏంటి? అసలు ఆ పిఏ చెప్పాడా లేదో? సరే, నేను వెళ్ళి చూసొస్తాను. మీలాంటి వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చానంటే ఎవరూ నిందలు వేయరు సార్. మీ నిజాయితీ ఏంటో అందరికీ తెలుసు. మీ చేతుల మీదుగా వర్క్ పూర్తవడం నాకు మంచిదే. తప్పకుండా ఈ కాంట్రాక్ట్ మీకే ఇస్తానని మాటిస్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి. మా ఇద్దరిని కలిపే ఒకే ఒక వారధి వర్ష. కానీ వర్ష జాడే తెలియడం లేదు. అదేంటన్నయ్య అలా అంటున్నారు? వర్ష సిటీలోనే ఉంది కదా, తెలీదంటున్నారేంటి? ఏంటి ప్రియా, ఎందుకంత కోపంగా ఉన్నావు? నాకు అమ్మ కావాలి. నువ్వు నాకు అమ్మ అవ్వాలి అంటే డాడీని పెళ్లి చేసుకోవాలి నువ్వు.